విధ్వంసం మీరు ఒక మాటలో చెప్పాలంటే విధ్వంసమే ధ్యేయంగా ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా రాష్ట్రాన్ని నాశనం చేశాడని మీరు అంటున్నారు. అయితే గతంలో ఒకసారి మీరు వెళ్తే, ఎందుకంటే ఒక వ్యక్తిని, ఒక ఎస్సీ దళితుడైనటువంటి వ్యక్తిని, డ్రైవర్ని అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి డోర్ డెలివరీ చేసిన విషయం రాష్ట్రం అంతా చూసింది, దేశం అంతా చూసింది. మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వంలో మొన్న జానీ మాస్టర్ ఏదైతే డాన్స్ మాస్టర్ ఉన్నాడో మూవీకి సంబంధించి ఆయన మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచి ఒక పారదర్శకత చూపించారు. మరి గతంలో డోర్ డెలివరీ చేస్తే అది దళితుల్ని ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కనే కూర్చోబెట్టుకొని అలాగే ఆయన మీద ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయకుండా పక్కనే ఉంచుకోవడాన్ని ఎలా చూస్తాం? ఎగ్జాంపుల్, ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ, నిబద్ధత కలిగినటువంటి పార్టీ. విలువలకు కట్టుబడి కేవలం మేము అధికారం కోసం కాదు. తెలుగుదేశం పార్టీ అంటే చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఈ పార్టీలో ఎవరు తప్పిదానికి పాల్పడినా, మొన్నటికి కూడా మనం చూసాం, సత్యవేడుకు చెందినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి ఆదిమూలం గారి మీద ఆరోపణ వస్తే, ఒక మహిళా లైంగిక వేధింపులకు సంబంధించి ఒక ఆరోపణ చేస్తే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం తీసుకుని తక్షణమే ఆయన్ని పార్టీ నుంచి తొలగించినటువంటి ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీది. అలానే ఇప్పటికిప్పుడు జానీ మాస్టర్, మీరు చెప్పినట్టు జానీ మాస్టర్ మీద ఒక చిన్న ఆరోపణ వస్తే అది వాస్తవాలు తదుపరి ఒక వ్యక్తి మీద రాజకీయంగా, సామాజికంగా 10 మందిలో ఉండేటువంటి ఒక వ్యక్తి మీద ఆరోపణ వస్తే తక్షణ కర్తవ్యంగా చర్యలు చేపడుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని అరాచకాలు చేస్తే వాడికి అన్ని బిరుదులు ఇచ్చాడు. డాక్టర్ సుధాకర్ని మొదలుకుంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు వీళ్ళు. ఆనంద్ చిన్నపిల్లడు అమర్నాథ్ గౌడ్ ఏ పాపం చేశాడు? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో చూసుకుంటే అమాయకుడైనటువంటి చంద్రయ్య తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ నిజమైన కార్యకర్తగా నిరంతరం శ్రమించి నా తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ నేను ఏం చేయాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో అడుగులు వేసినటువంటి చంద్రయ్యకు, ఏ రాజకీయ ఓనమాలు తెలియనటువంటి చంద్రయ్యను ఏ విధంగా అతి కిరాతకంగా చంపినటువంటి వ్యక్తులను ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కింది. హత్యలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, దొమ్మిలు చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్లే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండగలుగుతారు తప్ప సామాన్య ప్రజలు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు ఆ పార్టీలో ఉండలేరు. అది సాధ్యం కాదు. ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపినప్పుడు కావచ్చు, సుధాకర్ లాంటి వ్యక్తులను హీనంగా, దారుణంగా హింసించినప్పటికీ ఆయన చావుకు కారణమైనటువంటి వైసీపీ నేతలు, అసలు ముఖ్యంగా ముఖ్యమంత్రికి ప్రజలంటే లెక్కలేనితనం, భయం అనేది కనపడతా ఉంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఆయన నేను ఒక గొప్ప రాజు అనుకున్నాడా, లేకపోతే రాజరెక్కపు నియంత అనుకున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. నీకు 151 స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజలు తిరిగి నీకు 11 స్థానాలకు పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎవడబ్బ జాగిరి కాదు, ఇది ఎవడబ్బ సొత్తు కాదు. నీకు ప్రజలు 151 స్థానాలు ఇచ్చి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడానికి అవకాశాన్ని ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి అవకాశాన్ని ఇచ్చారు. ప్రజల ఆగ్రహ జ్వాలలే 11 ఈరోజు ఎగ్జాక్ట్లీ ఈరోజు నువ్వు చేసిందేంటి? గడిచిన 5 సంవత్సరాల కాలంలో నవరత్నాలు అనేటువంటి ఒక బూటకం పథకాలను ప్రవేశపెట్టి మసిబూసి మారేడుకాయ చేశావే తప్ప ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను పూర్తిగా నిర్వీర్యం చేశావు. రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనమందరం, ఎందుకంటే దక్షిణ భారతదేశానికే ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని గొప్ప చరిత్ర కలిగినటువంటి తెలుగు నాటలో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నువ్వే స్వాగతించావు కదా అమరావతి రాజధానిని. మరి ఎందుకు ఆ రోజు అమరావతిని నువ్వు వ్యతిరేకించావు? ఇలా ఒకటేనండి, ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అసమర్థుడు, రాజకీయంగా కరప్టెడు, గంట అరగంట అని మాట్లాడేటోడు. మొన్న చూసాం, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబడి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదు, కాపర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు, ఇట్లా అంటున్న వాళ్ళు నీ మంత్రులు. ఈరోజు చూడండి, నిమ్మల రామానాయుడు గారు ఏదైతే చిన్న గండిపడి, ఏదైతే విజయవాడకు సంబంధించినట్టు ఆ వాగుకు చిన్న గండి పడితే నిరంతరం నిద్రాహారాలు మాని రోజుల తరబడి అదే కట్ట మీద అక్కడే నిద్రిస్తూ, అక్కడే కాళ్ళ కుత్యాలు తీసుకుని, అక్కడే భోజనం చేసి, అక్కడే ఉండి ఆ కట్ట పనులను పూర్తి చేసేంత వరకు అక్కడి నుంచి అడుగులు వేయాల. ఏ రోజు మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు వెళ్ళారు, రెడ్ కార్పెట్లు పరుచుకొని వెళ్ళాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ప్రజల రైతుల యొక్క పొలాలు నీళ్లలో మునిగిపోతే ఇది ఎక్కడైనా చూసామో దేశ చరిత్రలో? పొలాల్ని సందర్శించడానికి స్టే చేసుకున్నాడు ఈ మహానుభావుడు.
తిరుపతిలో నేను కూడా తిరుపతిలో ఉన్న గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో వరదలు వచ్చి అన్ని రోడ్లు కొట్టుకుపోతే ఈయన బారికెట్లు పెట్టుకుంటాడు జనాల్ని సందర్శించడానికి, వరద ప్రాంతాన్ని సందర్శించడానికి బారికెట్లు. ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు ఏంటి, ఆయన ఆరోగ్య స్థితిగతులు ఏంటి, ఆయన పరిస్థితులు ఏంటి, ఒక నవ యువకుడి వలె తన ఆరోగ్యాన్ని తన అన్నిటిని పక్కన పెట్టి ప్రజలు నాకు అధికారాన్ని ఇచ్చారు, ఈ ప్రజల కోసం ఏదైనా చేయాలని నిరంతరం తప్పించి ఆ యొక్క మురుగు నీటిలోనే ఆ యొక్క వరద నీటిలోనే నిరంతరం శ్రమించి ప్రతి సామాన్యుడికి కూడా ప్రతి చివరి ఇంటి వరకు కూడా ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి ప్రతి సౌకర్యాన్ని అందించగలిగాడు. అది దార్శనికత, అది గొప్ప మనస్తత్వం.